పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం లేకుంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడారి అయ్యే అవకాశాలున్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి అన్నారు. కోవూరు వైసీపీ కార్యాలయంలో చెలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, అన్నపల్లి ఉదయ్ భాస్కర్, సుబ్బారెడ్డి, కోడూరు అనిల్ బాబు, నీలపురెడ్డి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. క్లోజ్ డోర్ మీటింగ్ అంటే తలుపులు వేసుకుని రహస్యంగా మాట్లాడే కార్యక్రమం అది. సో తలుపులు వేసుకుని రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జలాల నుంచి రావాల్సినటువంటి వాటర్ ని నిలుపుదల చేయడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. దాని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకి తాగునీరు, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 90% పూర్తయినటువంటి ఈ ప్రాజెక్ట్ ని మరి నిలుపుదల చేయటంలో చంద్రబాబు నాయుడు గారు పన్నటువంటి పన్నాగం మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోరు, చరిత్రహీనులుగా మారిపోతారు. మొన్నటి వరకు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 90% పూర్తయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా మరి ఇటు త్రాగునీరు, సాగునీటికి మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ఆపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో భాగంగానే రేపు జరగబోయేటువంటి నిరసన ర్యాలీ, నిరసన కార్యక్రమం, ప్రాజెక్టు పరిశీలన మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పేసి ఇటు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షుడు, మరి జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, ఇప్పటికే చరిత్రహీనులుగా మారిపోయినారు. మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రాజెక్టులు ఏదైతే సోమశిల అయితేనేమో సోమశిల నుంచి పూండి రిజర్వాయర్కి పోవాలని అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క తమిళనాడుకి జలాలను తీసుకెళ్లాలంటే మరి సోమశిల నుంచి కండలేరు నుంచి పూండి రిజర్వాయర్కి తీసుకునే విధంగా ఓపెన్ కెనాల్ చేసి ఈ రోజు కూడా చరిత్రలో మరి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అటు తమిళనాడు పోయే దారిలో ఉన్నటువంటి అన్నిటి ఏరియాలో ఈ కాలువ కవర్ చేసుకుంటూ మరి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది. అటు పరిస్థితుల్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జలయజ్ఞం పెట్టి మరి అన్ని ప్రాజెక్టులని ఆధునీకరణ చేస్తూ తద్వారా ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు కావాల్సినటువంటి నీరు కృష్ణా జలాల నుంచి అప్పుడే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పెట్టి తద్వారా ఈ యొక్క ప్రాజెక్టులు నింపి మరి రాయలసీమ అయితేనే నెల్లూరు, ఒంగోలుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటికి మరి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకొని 90% పూర్తి చేస్తే దాన్ని కూడా కాలు రాసేదానికి మరి కూటమి ప్రభుత్వం నాయకులు, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. మరి రాష్ట్రానికి మనకు రావాల్సినటువంటి నీటిని కూడా అడ్డుకుంటున్నారంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకేం వాళ్ళు ఏమీ చేయబోతారు? మరి రాష్ట్రాన్ని పరిపాలించని ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే కేవలం కేసులకి, దాడులకి, గూండాయిజానికి వీటికే పరిమితమైనారే కానీ ఈ యొక్క కాలేజీల విషయంలో అయితేనేమి, పిల్లలు చదువుకునే విషయంలో అయితేనేమి, మరి యువత విషయంలో అయితేనేమి, మహిళల విషయంలో అయితేనేమి, అదేవిధంగా రైతులు అయితేనేమి ఎవరిని కూడా పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా మరి ఈ రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలే, నేను, నా కొడుకు, నా కుటుంబం, నా సామాజిక వర్గం, నా కూటమి నాయకులు బాగా డబ్బు సంపాదించుకుంటే చాలని భాగంగానే ఈ యొక్క రహస్య ఒప్పందం. మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా చేసినారంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత ఆయన తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఈ మధ్య పెయిడ్ ఆర్టిస్టులు పోయి శాలరీస్ వచ్చేస్తున్నారు కాబట్టి శాలరీ తీసుకోకుంటే ఏదైనా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కొంతమంది. అప్పుడప్పుడు వచ్చేస్తుంటారు, లైన్లోకి రావటం, అభివృద్ధి అయితే ఏం జరగలేదు, అభివృద్ధి ఏదైనా అంటే పలానాళ్ళు చేశారు, పలానాళ్ళే చేశారని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చేసింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కూర్చుంటే లెక్కలతో వస్తే ఎవరు ఏం చేశారు, రాజశేఖర టైంలో కోర్ నియోజకవర్గానికి ఏం చేశాడు, మరి ఇఫ్కో కిసాన్ సేజ్ ఎవరు తీసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి మత్స్యకార గ్రామాలకి రోడ్లు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి సువాన్ షెల్టర్లు కూడా దరిదాపు రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగినాయి. ఆయనే వచ్చేసి దాని రూపకల్పన చేయడం, అప్పుడు జరిగినటువంటి ఒక బీభత్సమైనటువంటి కార్యక్రమంలో ఆయన దానికోసంగా సపరేట్గా ఆ సునామీ వచ్చినప్పుడు ఎన్నో వేల కోట్లు వెచ్చించి ఈ మత్స్యకార గ్రామాలకన్నిటి కూడా రోడ్లు ఆధునీకరణ చేయడం జరిగింది.
దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. నిన్న ఏదైనా చేస్తే తెలుగుదేశం హయాంలో చేసినారని ఇక్కడ ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ జిల్లాకి ఏం జరిగిందో, ఈ యొక్క నియోజకవర్గం ఏం జరిగిందంటే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాజువే అయితేనేమి, బుచ్చికి వస్తున్నటువంటి 27 కోట్లతో వస్తున్నటువంటి వాటర్ స్కీమ్ అయితేనేమి, మన ముందున్నటువంటి మరి ఇనమడుగు రోడ్డు అయితేనేమి, మైపాడు రోడ్డు అయితేనేమి, మల్లి అయితేనేమి, ఇవన్నీ చెప్పుకోవటమైన విషయాలు అన్నీ 100 కోట్లలో ఉన్నాయి. మరి అటువంటి కార్యక్రమానికి ఒకటి శ్రీకారం చుట్టకుండా ఏదైనా జరిగిందంటే మా ప్రభుత్వమే చేసింది, మా వాళ్ళే చేస్తున్నారని చెప్పుకున్నారు. అది మేము చెప్పినట్టు విధంగా ఏదైనా కానీ మీరు కూడా ఒక 100 కోట్లతో దీన్ని శ్రీకారం చుట్టాం, ఈ యొక్క రోడ్ వేసాం, ఈ డ్రైన్స్ కట్టాం, ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్తే ఇంటానికి కూడా చదువుకున్న వాళ్ళు అయితేనే, యువత అయితే, విద్యార్థులు కూడా సంతోషిస్తారు. మరి అవి కాకుండా ఏదో ఒకటి కలబుల్లి మాటలు చెప్పి, కబుర్లు చెప్పి, మరి అప్పుడు సరే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, మరి పరిపాలన చేయకపోయినా సరే బెదిరింపులతో, కేసులతో మరి ముందుకు సాగుతున్నట్టు ఈ ప్రభుత్వానికి ప్రజలు రాబో రోజుల్లో తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఏదేమైనా కానీ ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ విషయం, ఇరిగేషన్ విషయంలో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాన్ని ఒకసారి రేపు మనం చూస్తున్నటువంటి నిరసన ప్రదర్శన ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాలి. తద్వారా అయినా సరే మనసు మార్చుకొని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం అయితేనేమి, పాలకులు కూడా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని రేపు జరగబోయే కార్యక్రమంగా అందరూ కూడా కలిసి మరి రేపు జిల్లా పార్టీ ఆఫీస్ కానించి ఉదయాన్నే బయలుదేరుతారు. కాబట్టి మన నియోజకవర్గం అయితే జిల్లాలోనే అందరూ కూడా శ్రేణులు నాయకత్వం, అధినాయకత్వం ఏదైతే సూచనలు ఇచ్చిందో అదే విధంగా కూడా మనందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని సామర్థ్యాన్ని పెంచి తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, అలాగే తెలుగు గంగ కూడా నీరు పంపించి దాహార్తిని అలాగే సాగునీరు అందించాలనే ఒక లక్ష్యంతో శ్రీశైలంలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్న కారణంగా ఎక్కువ ఆ టైంలోనే ఆ వాటర్ డ్రా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 80-90% పనులు పూర్తయిపోయి కేవలం మోటార్లు పెట్టి నీళ్లే మళ్లించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో నువ్వు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం కార్యక్రమంగా ఈరోజు 6 జిల్లాలనే నువ్వు దూరం చేసుకుంటున్నావంటే ఇంతకంటే ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రజలు చూసుంటారు. మొన్నటికి మొన్న 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసి మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అల్టిమేట్ జారీ చేసి ఒక్కరంటే ఒక్కరు కూడా టెండర్లు పిలవలేదు. నువ్వు ఈరోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని ఆపాలని ప్రయత్నం చేసినా కేవలం 3 ఏళ్ళు మాత్రమే ఆపగలుగుతావు. మళ్ళీ వచ్చేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నీరు మళ్లించి ఈ 6 జిల్లాల్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నంద్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడున్నటువంటి శ్రేణులు, రైతు సంఘ నాయకులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గౌరవ వారితో మనందరం కలిసికట్టుగా పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన మిమ్మల్ని అందరూ. శ్రీశైలంలో వచ్చే వేస్ట్ వాటర్ ఎక్కువగా పోతున్న టైంలో మనం కావాల్సిన నీళ్లు తీసుకోలేకపోతున్నాం. కాబట్టి దీన్ని డెవలప్ చేసి మోటార్లు పెట్టుకోవాలని, పెద్ద మోటార్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు 3,825 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేశారు సీఎంగా ఉన్నప్పుడు. తర్వాత మనం కొన్ని కారణాల వల్ల ఓడిపోయాం. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండా ఆ కార్యక్రమాన్ని ఆపేశాడు. ఇవి ఆపేసిన దానివల్ల రాబోయే రోజుల్లో ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ ఏరియాలు కూడా ఎడారైపోతాయి. ఎందుకంటే ప్రతినిత్యం ప్రతిరోజు 3 టీఎంసీ నెల్లూరు జిల్లాకు వస్తే కానీ మన పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండుతాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపిన సందర్భంగా ఇదొక ఉద్యమంగా పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ దగ్గరికి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నాం. శ్రీశైలంలో దాదాపు 90 రోజులు ఓవర్ వాటర్ వస్తుంది, ఫ్లడ్ వస్తుంది. అదంతా కూడా సముద్రానికి వెళ్తాయి, నాగార్జున సాగర్కి వెళ్ళి అటు వెళ్తుంటాయి. వాటిల్ని మనం రోజుకు 3 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకొస్తే మనకి 140 టీఎంసీలు సోమశిల, కండ్లేరు నిండిపోతాయి. 60 రోజులు వస్తేనే సరిపోతుంది. వాటి నుంచి మన అన్ని చెరువులకు కూడా మనకి ఎప్పుడో ఒకసారి తప్ప పెన్నా ఆయకట్టుకి క్యాచ్మెంట్ ఏరియా దానికి సంబంధించిన దానికి
వాటర్ చాలా రేరుగా వస్తుంటాయి. మన సోమశిల నుంచి పెన్నా రిజర్వాయర్కి వచ్చేవి, పెన్నా నదికి వచ్చేవి చాలా తక్కువ. అందువల్ల ఈ 3 టీఎంసీలు వచ్చిన దానివల్ల ప్రతిరోజు 3 టీఎంసీలు 90 రోజులు 200 చిల్లర టీఎంసీలు మనం తెచ్చుకోవచ్చు ఈ 6 జిల్లాలకి. ఈ కండలేరు నుంచి తిరుమలకు కూడా నీళ్లు వెళ్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తిరుమలకు కూడా నీళ్లు తీసుకెళ్లిన సందర్భాలు అందరికీ తెలుసు. ఇది ఈ కండలేరు ద్వారా వచ్చే నీళ్ళని లిఫ్ట్ ద్వారా. ఇలాంటి దాన్ని చీకటి ఒప్పందం చేసుకుని ఓపెన్ గా అసెంబ్లీలో ఓపెన్ గా రద్దు చేశాం బాబు గారు చెప్పారని చెప్పి తెలంగాణ వాళ్ళు సోమశిల్లోని శ్రీశైలం వాటర్ ని 851 అడుగుల నుంచే వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటూ ఉన్నారు. కృష్ణా బోర్డు సూచనలు ప్రకారం మనం 871 అడుగు నుంచి మనం లిఫ్ట్ చేసుకోవాలి. ఈ లోపే వాళ్ళు కొట్టేసుకుంటా ఉంటారు. దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. మన ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలా అందువల్ల మనకి ఇప్పటికే తగ్గిపోయింది సోమశిల్లో వాటర్. ఇక 2 మంత్స్కి అసలు ఏమి ఉండదు వాటర్ అక్కడ, మళ్ళా మామూలే. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వ్యతిరేకించి రేపు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతాం. లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు సోమశిలని 50 టీఎంసీలకి పరిమితం చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీలో దాన్ని 78 టీఎంసీలకు చేశాడు. ఆయన మాజీ కాంగ్రెస్ నేత దివంగత జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తి మొత్తం నీళ్లు దోచుకోపోతా ఉన్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి బోరగ పెడితే అప్పుడు ఆయన అంత వినయంతో రాజశేఖర రెడ్డి అయ్యా పుల్లిన నీళ్ళయ్యా, సముద్రానికి పోయే పుల్లిన నీళ్ళయ్యా అని చేతులతో వదిలించి చూపించి ఒక చిన్న రంధ్రం ఏర్పాటు చేసి సోమశిలకి మనకు వర్షాలు కురవకపోయినా 60-70 టీఎంసీ వచ్చే స్థాయికి తెచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంచెం పెంచుకోవాలా అనే దాంతో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దాన్ని శాంక్షన్ చేసి ఈ 4-5 జిల్లాలని రైతులు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే వాళ్ళు తెలుగుదేశం కోవట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన కాళ్ళు పట్టుకొని ఇద్దరు మాట్లాడుకొని రూమ్లో దాన్ని మొత్తం ఆఫ్దా చేశారంటే రైతులు నిద్రపోతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రైతుల తరఫున మనం ఏమి చీము నెత్తులు లేని వాళ్ళ రైతులు మనకు వచ్చిన ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యానికి మనం ఇయాటికి దాని మీద ఉద్యోగం చేయలేక రైతులు ఇంకా ఇళ్లలో కూర్చున్నారంటే ఎంత తీరని అన్యాయం రైతులు జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. అంతకు మించి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చూపిస్తాడో రేపు జగన్ సినిమా చూపిస్తామా అనే పాట ఉంది, అప్పుడు చూపిస్తాడు నీకు సినిమా. 29లో జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాడు. స్కీలు రెడీగా పెట్టుకొని చూసేదానికి అని హెచ్చరిస్తూ ఈ ధర్నాకి అందరూ రైతుల తరఫున పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ